హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత సుమతి దగ్గరికి వస్తుంది. సుమతి మిషన్ కుడుతూ ఉంటుంది బట్టలని. ఏంటి టీచర్, ఇంకా పడుకోలేదా? ఏం చేస్తున్నారు? ఏం కుడుతున్నారు? నాకు చెప్తే నేను కుట్టి పెట్టేదాన్ని కదా, మీకెందుకు అంత కష్టం అని అడుగుతూ ఉంటుంది. అదేమీ లేదు సీత, చూడు నీకోసమే భరతనాట్యం డ్రెస్ కుడుతున్నాను. ఎలా ఉంది? నీకు కలర్ నచ్చిందా? చూడు, ఇదిగో ఈ కొంచెం కుడితే అయిపోతుంది అని చెప్పడంతో సీత ఆశ్చర్యపోతుంది. ఇదంతా ఎప్పుడు కుట్టారు టీచర్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత. రోజు అందరూ నిద్రపోయాక కొంచెం కొంచెం కుడుతున్నాను. ఇదిగో ఇప్పుడు ఇంకా పూర్తి అయిపోయింది. ఎలా ఉంది అని చూపిస్తూ ఉంటుంది. ఇక సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదిగో చూడు అని చెప్పి డ్రెస్ని సీత చేతిలో పెడుతుంది. కలర్ నచ్చిందా? ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. సీత కన్నీళ్లు పెట్టుకుంటుంది. చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఆ డ్రెస్ని చూసి, సుమతి ప్రేమని చూసి ఒక్కసారిగా సుమతి కాళ్ళ మీద పడిపోతుంది. సీత ఏమైంది? లెగు, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? డ్రెస్ నచ్చలేదా అని అడుగుతూ ఉంటుంది. అది కాదు టీచర్, మీరు నా కోసం ఎంత కష్టపడుతున్నారు, నా కోసం చాలా చేస్తున్నారు. నేనేమవుతానని మీరు ఇంత ప్రేమని చూపిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీత. నాకు కొన్ని బంధాలు ఉన్నాయి, ఆ బంధాలని మీలో చూసుకుంటున్నాను అంతే సీత అని చెప్పడంతో, టీచర్ మీరు నా మీద, మా అమ్మ మీద చాలా ప్రేమని చూపిస్తున్నారు. గుళ్ళో దేవతలా కనిపించారు, అడగగానే ఇంటికి వచ్చారు, నాకు డ్యాన్స్ నేర్పిస్తున్నారు. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్తూ ఉంటుంది. ఇందులో నా స్వార్థం కూడా ఉంది సీత అని చెప్తూ ఉంటుంది సుమతి. మీకు స్వార్థమా అని సీత అడుగుతూ ఉంటుంది. అవును, నా మనసుకి సంతృప్తి, నాకు చాలా సంతోషంగా ఉంటుంది నీకు ఇలాగా చేసి పెడుతుంటే అని అనటంతో, ఈ ఒక్క మాటతో మీరు ఎంత గొప్పవారో అర్థమవుతుంది టీచర్ అని సీత చెప్తూ ఉంటుంది. మీరు నాకు మా అమ్మలాగా అనిపిస్తున్నారు. నాకు కళ్ళకు కనిపించకపోయినా మా సుమతి అత్తమ్మలాగా అనిపిస్తున్నారు. మా సుమతి అత్తమ్మే బ్రతికి ఉంటుంటే కనుక నన్ను ఇలాగే ప్రోత్సహించేవారేమో, ఇలాగే గెలిపించేవారేమో దగ్గరుండి అని చెప్తూ ఉంటుంది సీత. పోనీ అలాగే అనుకో, నన్ను మీ అత్తమ్మ సుమతినే అని అనుకో అని చెప్తూ ఉంటుంది సుమతి. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను టీచర్ అని చెప్పి సీత చాలా ఎమోషనల్గా చెప్తూ ఉంటుంది. గురు శిష్యుల మధ్యన రుణానుబంధాలు ఉండకూడదు సీత. నువ్వు ఈ పోటీలో గెలిచి చూపించు, అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. రేపు పోటీ ఉంది కదా, ఇప్పుడు వెళ్ళి పడుకో, రేపు మంచిగా డ్యాన్స్ చెయ్యి, వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది. ఇక సీత డ్రెస్ తీసుకొని వెళ్తుంది. సుమతి అనుకుంటుంది, నేను నిజంగానే మీ అత్తమ్మ సుమతినే సీత, నువ్వు ఖచ్చితంగా రేపు గెలవాలి, నేను మీ అత్తమ్మనే అని నీకు తొందరలోనే తెలుస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక తెల్లవారుతుంది. అందరూ పోటీకి సిద్ధం అవుతూ ఉంటారు. అక్కడ హాల్లో మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు డ్యాన్స్ పోటీకి అన్నీ కూడా. ఇక నటరాజు విగ్రహాన్ని అక్కడ పెట్టి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక రాజ్యం అక్కడ వాచ్మెన్ సాంబన్న మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పోటీలో ఎవరు గెలవాలనుకుంటున్నావు అని సాంబన్న అడుగుతూ ఉంటాడు. సీతమ్మే గెలవాలి, సీతమ్మ గెలిస్తే రాంబాబు సీతమ్మ కలిసి ఉండాలి, మధుమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మహాలక్ష్మి అక్కడికి తీసుకొని వస్తుంది. కుంకంలా కనిపించే కారాన్ని తీసుకొని వచ్చి నటరాజు ముందు పెడుతుంది. ఇక పసుపు పువ్వులు అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ అర్చన, గిరి, జన అన్ని ప్లేట్లలో పెడుతూ ఉంటారు. ఇక రాజ్యం సాంబన్న అనుకుంటూ ఉంటారు, ఇదేంటి ఇవన్నీ మనతో పెట్టించాలి కదా, వాళ్ళంతట వాళ్ళే చేస్తున్నారేంటి, మనకి కదా పని చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ పిల్లల పోటీ కదా, మనతో పని వాళ్ళతో ఎందుకులే అని అనుకున్నారేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మహాలక్ష్మి అలా ఆ కుంకాన్ని చూస్తూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఖచ్చితంగా మన పిల్లలే గెలుస్తారు, ఒకవేళ గెలవకపోయినా చివరి అస్త్రంగా ఈ కారాన్ని ఆ సీత కంట్లో వేస్తారు, అప్పుడు సీత ఖచ్చితంగా ఓడిపోతుంది అని అర్చనతో చెప్తూ ఉంటుంది. గిరి అంటాడు, ఒకవేళ సీత ఓడిపోయినా సరే ఈ కారాన్ని సీత కంట్లో
పొయ్యాలి, మనని ఎంతలా ఏడిపిస్తుంది అని జనాతో చెప్తూ ఉంటాడు. జన అంటాడు, ఎలాగో ఓడిపోతే ఏడుస్తుంది, ఇంకా ఈ కారం కొట్టడం దేనికి అని చెప్తూ ఉంటాడు. అక్కడ సీత వాళ్ళ అమ్మ నాన్న అందరూ బాధపడుతూ ఉంటారు. ఇవాళ సీతకి డ్యాన్స్ పోటీ ఏమవుతుందో ఏంటో, ఎవరు ఆపలేకపోయాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. బామ్మ అడుగుతూ ఉంటుంది, వచ్చేటప్పుడు రాంబాబుకి అన్నీ చెప్పి వచ్చారు కదా, మరి రామ్ కూడా ఏమీ ఆపలేకపోయాడా సీతని ఈ డ్యాన్స్ చేయకుండా అని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, సీతని ఎవరు ఆపలేరు, మేమెంత చెప్పినా వినలేదు, రామ్ చెప్పినా వినదు, వాళ్ళ అక్క కోసం ఎంతకి తెగిస్తోంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ కలిసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఎలాగైనా సరే ఇవాళ పోటీలో సీతే గెలవాలి అని మొక్కుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అక్కడ రామ్ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఈ పోటీ గురించే. ఇక సీత భరతనాట్యం డ్రెస్ వేసుకొని నాట్యానికి సిద్ధపడుతుంది. రెడీ అయ్యి రామ్ దగ్గరికి వస్తుంది. రామ్తో మాట్లాడటానికి భయపడుతూ ఉంటుంది. మామ అని పిలుస్తూ ఉంటుంది సీత. రామ్ అయితే ఏమి మాట్లాడకుండా అలా మౌనంగా కోపంగా కూర్చొని ఉంటాడు. మామ, నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంది. నీతో చెప్పకుండా పోటీ పడటం తప్పే, కానీ ఇదంతా మా అక్క కోసమే, కానీ నిన్ను విడిచి నేను ఉండలేను మామ అని చెప్తూ ఉంటుంది. దయచేసి నన్ను క్షమించు మామ, నాతో మాట్లాడు అని అడుగుతూ ఉంటుంది. ఈ పోటీలో గెలుస్తావన్న గ్యారెంటీ ఏంటి అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నన్ను ప్రాణంగా ప్రేమించే నువ్వు ఉన్నావు, నాకు ధైర్యాన్ని ఇస్తావు, మీ చెల్లెల్ని కూడా కాదని నాకు ధైర్యాన్ని ఇచ్చావు, నన్ను ప్రోత్సహించావు, నాకు గజ్జలు కూడా కొనిపెట్టావు, టీచర్ని తీసుకువచ్చావు, మరి నేనెందుకు గెలవను మామ, తప్పకుండా నేనే గెలుస్తాను అని చెప్తూ ఉంటుంది నమ్మకంగా సీత. నేను గెలవాలని నువ్వు కోరుకుంటున్నావని, అందుకే కోపంగా ఉన్నావని కూడా నాకు తెలుసు, నన్ను ఆశీర్వదించు మామ అని చెప్పి కాళ్ళ మీద పడబోతూ ఉండగా రామ్ కోపంతో అక్కడి నుంచి లెగిసి పక్కకు వెళ్ళిపోతాడు. ఎందుకు మామ ఇంత కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ధైర్యాన్ని ఇవ్వకపోతే నేను ఎలా డ్యాన్స్ చేయను అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ రాముడు కూడా సీత కోసం సముద్రాన్ని దాటి వెళ్ళి రావణాసురుణ్ణి చంపేశాడు. ఇప్పుడు నువ్వు కూడా అంతే మామ, నువ్వు పైకి కోపంగా ఉన్నా నా మీద ప్రేమే అని నాకు తెలుసు, నేను ఖచ్చితంగా ఈ డ్యాన్స్ పోటీలో గెలుస్తాను, నువ్వు నాకే సొంతం అని చెప్తూ ఉంటుంది. ఈ డ్యాన్స్ పోటీలో ఓడిపోతే మాత్రం నిన్ను ఎప్పటికీ నేను క్షమించను అని రామ్ చెప్తాడు. ఇక సీత బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుమతి అడుగుతూ ఉంటుంది, ఏంటి సీత ఇలా డల్గా ఉన్నవేంటి, డ్యాన్స్ పోటీ ఉంది కదా అని అడుగుతూ ఉంటుంది. మామ నా మీద ఇంకా కోపంగానే ఉన్నారు, మాట్లాడట్లేం లేదు అని చెప్పడంతో రేవతి చలపతి అందరూ వచ్చి ధైర్యం చెప్తూ ఉంటారు. సీతకి నువ్వు గెలిచి చూపించాలి, రామ్కి నీ మీద ఉన్నది ప్రేమే కానీ కోపం కాదు, నువ్వు చెప్పకుండా పోటీలో పాల్గొన్నావు కదా, అందుకనే నువ్వు గెలిచి చూపించు రామ్కి, అప్పుడు నచ్చజెప్పు అని ఇక సుమతి సీతని తీసుకువెళ్తుంది. అక్కడ డ్యాన్స్ పోటీకి అందరూ సిద్ధపడతారు. మహాలక్ష్మి ప్రీతికి ఉషకి అది చివరి అస్త్రంగా కారాన్ని వాడండి, మీరు ధైర్యంగా డ్యాన్స్ చేయండి, ఎలాగైనా సీత ఓడిపోతుంది అని చెప్పి వాళ్ళని తీసుకువస్తుంది. మధు ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు, నువ్వే ఈ ఇంటికి కోడలుగా రావాలి, అందుకని ఈ డ్యాన్స్లో మా పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. నేను ముందే ఈ ఇంటికి కోడలుగా వచ్చి ఉంటే బాగుండేది అని మధు అంటుంది. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నా అని మహా అంటుంది. ఇక ప్రీతి ఉష సీత అందరూ డ్యాన్స్ పోటీకి సిద్ధపడతారు. అందరూ రెడీగా ఉంటారు. మరి ఎవరు జడ్జిగా ఉంటారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. సుమతి, నేను ఉంటాను, ఎలాంటి పక్షపాతం లేకుండా చెప్తున్నాను, నేను దేవుడి మీద ఒట్టేసి అంతా నిజాయితీగానే ఎవరు గెలిచారన్నది చెప్తాను అని సుమతి అంటుంది. ఇక మహాలక్ష్మి అయితే నువ్వు సీత తరపున వీల్లేదు అని అనటంతో గిరి అందరూ కూడా మా మువ్వ మాస్టరే జడ్జిగా ఉంటారు అని మహాలక్ష్మి నిర్ణయించి చెప్తుంది. ఇంతకీ ఎవరు జడ్జెస్గా ఉంటారు, ఎవరు గెలుస్తారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.